హాయ్ గైస్, వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ చాణక్య. ఎస్, కూరలో కరేపాకు మరి మనం తీసి అలా పక్కన పెడతాము. మరి ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు కూడా క్రికెట్ విషయంలో కూడా కరేపాకు సంగతి కూడా అలాగే ఏంటంటే నిన్న మొన్నటి ఎందుకులే కొన్ని రోజులుగా అయితే నాటకాలు ఆడుతున్న పాకిస్తాన్ ఫైనల్గా ఏదైతే చేస్తుందనుకున్నామో అదే చేసింది. ఇండియాతో మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉందంట. మేము హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ప్రకారం అండ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ని మేము దృష్టిలో పెట్టుకొని క్రికెట్ ఎకో సిస్టమ్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ మ్యాచ్ ఆడుతున్నామని అన్నారు. ఎంత పెద్ద పెద్ద మా పదాలు కదా. అయితే మెయిన్గా వాళ్ళు మ్యాచ్ ఆడకపోతే 2,000 కోట్లు ఫైన్ కట్టాలి ఐసీసీకి. కానీ మొత్తం మీద వాళ్ళ పిఎస్ఎల్ అండ్ వాళ్ళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అమ్మితే వచ్చేది ఎంత తెలుసా? మొత్తం మీద 2,000 కోట్లు కూడా రావు. కాబట్టి మ్యాచ్ ఆడకపోతే మరి శాంక్షన్స్ విధిస్తారని చెప్పేసి అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒకటి చేసేసి ఫైనల్గా మేము ఆడుతున్నాం అని చెప్పేసి వాళ్ళ ముందు నాటకాలు అయితే బట్టబయలైపోయినాయి. కాబట్టి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫిబ్రవరి 15th నాడు కొలంబో వేదికగా మనమైతే ఈ మ్యాచ్ మనం చూడబోతున్నాము. దీనికంటూ ఉన్న ఆటంకాలు మొత్తం తొలగిపోయాయి. అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికీ ఖచ్చితంగా ఒక హై వోల్టేజ్ మ్యాచ్. అండ్ రెండు దేశాల మధ్యలో ఉన్న మెయిన్గా పొలిటికల్ టెన్షన్స్ అండ్ వేరే వేరే కారణాలు అన్నీ మనం చెప్పుకుంటాం. కాకపోతే కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆడుతూ ఉన్నా కానీ ఖచ్చితంగా అందరూ క్రికెట్ చూడని వాళ్ళు కూడా ఆ రోజు స్కోర్ ఎంత, పాకిస్తాన్కి ఎన్ని వికెట్లు పడింది, ఇండియా ఎంత స్కోర్ కొట్టింది అని తెలుసుకుంటూ ఉంటారు. అలాంటి హై వోల్టేజ్ మ్యాచ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ బీసీసీఐకి, ఐసీసీకి అండ్ ఇంకా చెప్పాలంటే జియో హాట్స్టార్ వాళ్ళకు మొత్తంగా కాసుల పంట తెచ్చిపెట్టే మ్యాచ్ అనమాట. సో ఇలాంటి మ్యాచ్ మనం చూడబోతున్నాము. కాకపోతే ఈ మ్యాచ్ గురించి ఇంకా అప్డేట్స్ చెప్పుకోవాలి అని అంటే అసలు పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు ఇంత సడన్గా యూటర్న్ తీసుకున్నారు అనే డౌట్స్ అనేది కూడా వస్తున్నాయి కదా. నేను చెప్తాను ఏంటంటే వాళ్ళు రీసెంట్గా ఏమన్నారు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆడట్లేదు, మేము వాళ్ళకి సపోర్టు, మేము అందుకే ఆడమని ఫస్ట్ అన్నారు. అది ఫస్ట్ స్టేజ్. అండ్ సెకండ్ స్టేజ్లో అండ్ మేము లేదు మేము వరల్డ్ కప్లో ఆడతాం కానీ ఇండియాతో ఆడం అని చెప్పేసి అన్నాం. ఓకే, ఆ నాటకం కూడా అయిపోయింది. అండ్ ఇండియాతో మేము ఆడం అని చెప్పేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఏంటంటే ఇండియాతో ఆడాలంటే మాకు 3 కండిషన్స్ ఉంటాయి. అది కూడా ఏంటి, అది కూడా ఐసీసీకి పాకిస్తాన్ వాళ్ళు కండిషన్స్ పెట్టారు. ఆ 3 కండిషన్స్ ఏంటో తెలుసు కదా. ఒకటి, ఇండియా పాకిస్తాన్ బైలేటరల్ సిరీస్ ఆడాలంట. అంటే వరల్డ్ కప్స్ ఇలాంటివే కాకుండా బయట ఆడేటప్పుడు ఏదైనా ఒక సిరీస్లలో ఇండియా పాకిస్తాన్ ఆడి సో ఒక 3 T20s 5 T20s అలా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. అది మన ఒప్పుకుంటారా? అండ్ మ్యాచ్ ఫీజ్ మరి అబ్వియస్లీ సార్ బాబా కొంచెం ఎక్కువ ఇవ్వండప్ప అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషనే ఐసీసీ అండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆ మీటింగ్లో జరిగిందనమాట. అండ్ ఇంకొక థర్డ్ది అయితే హైలైట్ అనమాట. అండ్ లాస్ట్ టైము ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్, అది కూడా ఏషియా కప్లో, అప్పుడు మన సూర్యకుమార్ యాదవ్ హ్యాండ్ షేక్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. హ్యాండ్ షేక్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడని చెప్పేసి దాని తర్వాత వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అదేది ఇప్పుడు వాళ్ళు పెట్టిన థర్డ్ కండిషన్ కూడా ఇదే, ఇండియా చేత మాకు షేక్ హ్యాండ్ ఇప్పించండి అని చెప్పేసి. ఏంటండి ఇది, షేక్ హ్యాండ్ కోసం అడుక్కుంటూ ఉన్నారు పాక్ వాళ్ళు. అలాంటిది మరి ఇప్పుడైతే మనం చూడబోతున్నాము. కాకపోతే ఈ 3 కండిషన్స్ అయితే చెత్త కుప్పలో పడేసి ఐసీసీ వస్తారా రారా, ఆడతారా లేదా, ఇదే క్లారిటీగా అడిగింది. సార్ అంటే ఒకవేళ వాళ్ళు ఆడకపోతే 2,000 కోట్ల ఫైన్ అనేది కూడా ఐసీసీకి కట్టాలి. అండ్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అండ్ జియో హాట్స్టార్ వాళ్ళు కూడా ఈ ప్రసారం సంబంధించిన రైట్స్ అనేది తీసుకున్నందుకు ఈ మ్యాచ్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అండ్ ఎవరైతే అడ్వర్టైజింగ్ ఇస్తారో అండ్ వేరే మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లకు వచ్చే ఫీజు అనేది కూడా మెయిన్గా అడ్వర్టైజింగ్ దానికి సంబంధించి ఎక్కువ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ డబల్ కూడా వస్తుంది. అందుకోసం మరి నష్టాల్లో ఉన్న జియో హాట్స్టార్ వాళ్ళు ఒప్పుకోరు కదా. సో కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ మ్యాచ్ జరగాలని అనుకున్నట్టే ఈ మ్యాచ్ చూడబోతున్నాము. అండ్ దీనికి గల కారణం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఒప్పుకోవడానికి గల రీజన్ ఏం చెప్తున్నారంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఈ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఒక్క ఐసీసీ టోర్నమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనడంతో ఐసీసీ వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ 2028 నుంచి 2031 మధ్యలో జరిగే సైకిల్స్లో ఆ టైంలో ఒక ఐసీసీ ఈవెంట్ హోస్ట్ చేసే హక్కులు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఇవ్వడంతో సో దే ఆర్ హ్యాపీ. కాబట్టి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాళ్ళు చెప్పారనమాట,
పాకిస్తాన్ అన్న బిగ్ బ్రదర్, సో మీరు వెళ్ళి ఆడండి, సో వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏదో మాకు హ్యాపీగానే ఉంది, సో మనం క్రికెట్ని ఎకో సిస్టమ్ని డిస్టర్బ్ చేయకూడదు, దీని ద్వారా వచ్చేదాన్ని మనం కాపాడుకోవాలి, సో మీరు వెళ్ళే ఆడండి బిగ్ బ్రదర్ అని చెప్పేసి బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్లో ఆడడంతో ఓకే మీకేలేంది మాకెందుకు, ఓకే మేము కూడా వెళ్ళి ఆడతామని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీనికి ఒప్పుకొని ఇప్పుడు మరి ఈ మ్యాచ్ అని ఆడడానికి మేము సిద్ధం అని అన్నారు. కానీ దీని వెనకాల ఉన్న రీజన్స్ అనేది కూడా ఇందాక చెప్పుకున్నాగా అది భయపడి చేస్తూ ఉన్నారు. కానీ అందరి ముందు ఒక షో ఆఫ్ అంటారు చూసారా, ఆ షో ఆఫ్ చేసింది పాకిస్తాన్ వాళ్ళు. అండ్ వాళ్ళ కరేపాకు బుద్ధి మరొకసారి కూడా చూపించేశారు. అండ్ మ్యాచ్ విషయానికి వచ్చేటప్పటికి ఇండియా పాకిస్తాన్ ఇద్దరి మధ్యలో కూడా ఆల్రెడీ పాకిస్తాన్ నెదర్లాండ్స్ టీం చేతిలో కూడా అస్సలు ఓడిపోతుందా, అయిపోయాయి, ఈ చిన్న టీం చేతిలో కూడా పాకిస్తాన్ ఓడిపోతుంది అనే టైంలో లాస్ట్లో వచ్చి మరి అయితే చితక్కొట్టేసి విజయాన్ని గెలిపించేశారు. అలాంటి పాకిస్తాన్ టీము మరి ఇండియాతో మ్యాచ్ అంటే ఎలా ఉండబోతుందో మనం చూడొచ్చు కదా. సో ఆల్రెడీ రెడ్ హాట్ ఫామ్లో ఉన్న ఇండియా ఒక పక్క, మరి ఫామ్ కోసం తనకలాడుతూ అడుక్కుంటూ ఉన్న పాకిస్తాన్ మరొక పక్క. కానీ ఎంతైనా కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికి ఖచ్చితంగా ఒక టైప్లో ఒక ఎమోషన్స్ అనేది కూడా మనలో రైజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి హాలిడే రోజు వచ్చింది కాబట్టి అందరూ కూడా టీవీలోకి అతుక్కొని పోయి మరి మ్యాచ్ చూడబోతున్నారు. అంటే ఈ మ్యాచ్ జరగబోయేది కొలంబోలో కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టు శ్రీలంకన్ క్రికెట్ బోర్డు వాళ్ళు కూడా పాకిస్తాన్ని హెచ్చరించారు, ఈ మ్యాచ్ జరగబోతుంది కొలంబో, ఈ మ్యాచ్ జరగడం ద్వారా మా క్రికెట్ బోర్డుకి మా దేశానికి ఆదాయం అనేది కూడా ఎక్కువ వస్తుంది, కాబట్టి ఈ మ్యాచ్ని మీరు మిస్ చేయకండి అని చెప్పి ఒక చిన్న సైజ్ వార్నింగ్ అనేది కూడా పాస్ చేసింది. కాబట్టి ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని మరి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ ఆడడానికి ఒప్పుకుంది. అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు పాకిస్తాన్ ప్రధాని అయిన షాబాజ్ షరీఫ్ మరి ఈ మ్యాచ్ ఆడడానికి మా టీం సిద్ధం, వెళ్ళి ఆడండి బెటా అని చెప్పేసి అన్నట్టున్నారు. అండ్ ఇదంతా చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ 1971లో మరి అప్పుడు పాకిస్తాన్ చేసిన రక్తపాతం అనేది అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అన్నా మీరు మేము ఒకటి అన్నా, మీరు ఏది చెప్తే మేము అదన్నా అని చెప్పేసి ఇప్పుడు గంగిరెద్దుల్లా తల ఊపుతున్నారు కదా. ఆ రోజుల్లో మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీ ఇంట్లో తల్లులను కూడా రోడ్డు మీదకి ఈడ్చుకొనొచ్చి చంపిన సందర్భం అనేది కూడా గుర్తొస్తూ ఉంటుంది. అలాంటిది ఆ రోజుల్లో జరిగింది. బంగ్లాదేశ్ పౌరులు మర్చిపోయి ఉంటారేమో కానీ ఆ రోజు పాకిస్తాన్ నుంచి వాళ్ళను, బంగ్లాదేశ్ వాళ్ళను విముక్తి చేసి ఒక దేశంగా చేసింది అది ఎవరు? మన భారతదేశం. అది మర్చిపోయి ఇప్పుడు వెళ్తున్నారు. ఎంతకాలం లేండి, ఆ తర్వాత మళ్ళీ అర్థమైపోతుంది వాళ్ళ బుద్ధి ఏంటో, ఆ తర్వాత ఏంటో. అండ్ ఎప్పుడు స్నేహస్తం చాచే మన ఇండియా జోలికి వస్తే ఎలా ఉంటుందో మరొకసారి బుద్ధి చూపిస్తారు. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే పెద్ద టాపిక్ అయిపోతుంది కాబట్టి సో ఫైనల్గా అయితే మనమైతే Feb 15th నాడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మనం చూడబోతున్నాము. అది కూడా సాయంత్రం 7 o'clock. హ్యాపీగా ఇంట్లో వాళ్ళతో కూర్చొని ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేయండి, ఇండియా గెలవాలని చీరప్ చేయండి.